అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృక్షాల గురించి తెలుసుకుందాము. వృక్షాలంటే అందరికీ తెలుసు కదా! మొక్కలు, చెట్లు. వృక్షో రక్షతి రక్షితః అన్నారు మన పెద్దలు. అంటే అర్థం వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని తిరిగి రక్షిస్తాయి. మొక్కలను నాటడం ద్వారా మనం మనం ప్రాణవాయువుని పొందగలిగి అవి మనల్ని రక్షిస్తాయి అని అర్థము. అలాగే ఒక కథను కూడా తెలుసుకుందాము. ఇప్పటిదాకా మనం దేవాలయాల గురించి, యంత్రాల గురించి, మంత్రాల గురించి, ఇంకా దేవుళ్ళ గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వర్షాకాలంలో వృక్షాల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యము అనిపించింది. అందుకే వృక్షాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ కౌముది ఛానల్ అనేది ముఖ్యంగా పిల్లల కోసం అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీరు పిల్లలకు చూయిస్తారు ఈ వీడియోస్‌ని అని ఆశిస్తున్నాను. ఈ మొక్కల గురించి వాళ్ళు తెలుసుకోవడం ఎంతో ముఖ్యము. వాళ్ళు రేపటి జనరేషన్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా మొక్కలను ఇంటి దగ్గర, ఇంటి బయట లేదా గుళ్ళల్లో, స్కూళ్ళల్లో వాళ్ళు చూస్తూనే ఉంటారు కాబట్టి వాటిని ఎలా నాటాలి అనేది కూడా మీరు నేర్పించడం చాలా ముఖ్యము. ఇప్పుడు మనం వృక్షో రక్షతి రక్షితః అంటే మొక్కలను మనం కాపాడితే, చెట్లను మనం కాపాడితే అవి మనల్ని తిరిగి రక్షిస్తాయి అని అర్థము. ముఖ్యమైన కథ ఏమిటంటే, అనగనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతడు ఒక చెక్కతో కూడిన ఇల్లును తయారు చేసుకోవాలి అని అనుకుంటాడు. కానీ తయారు చేసుకోవడానికి కావలసిన చెక్క తన దగ్గర ఉండదు. అందుకని తను అడవికి వెళ్ళి ఎన్నో కట్టెలను కొట్టి తెచ్చుకోవాలి అని అనుకుంటాడు. తను అడవిలో ఎంటర్ అయిన తర్వాత తనకు ఒక పెద్ద వృక్షం కనిపిస్తుంది. ఆ వృక్షాన్ని చూసి అరెరే! దీనికి చాలా చెక్క లభిస్తుంది. దీన్ని మనం నరికివేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీన్ని ఎలాగైనా ఊరికి తీసుకెళ్ళాలి. ఊర్లో నేను ఎంతో చక్కగా ఇల్లును కట్టుకోవచ్చు అని తను ఆశించి వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నరకాలనే ప్రయత్నం చేస్తాడు. అంతలోగా తనకి పిచ్చుకల సౌండ్ అనేది వినిపిస్తుంది. పిచ్చుకలు అరవటం వినిపిస్తుంది. అవి ఎక్కడున్నాయి అని గమనిస్తే ఆ పెద్ద చెట్టు పైన అవి గూడుని కట్టుకుని నివసిస్తూ ఉన్నాయి. ఆకలితో ఉన్న తన పిచ్చుకలకి ఆ తల్లి పిచ్చుక ఆహారాన్ని తినిపించడము ఆ రైతు గమనిస్తాడు. ఆ రైతు గమనించి అరెరే! నేను ఈ వృక్షాన్ని ఇప్పుడు కొట్టివేయటం ద్వారా ఆ గూడు అనేది కింద పడిపోయి ఆ పిచ్చుక చిన్న పిచ్చుకలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోతాయి కదా! కనుక ఇప్పుడు కాకుండా అవి కొద్దిగా పెద్దగా అయిన తర్వాత అవి ఎగిరిపోతాయి కదా! అప్పుడు నేను మళ్ళీ వచ్చి ఈ చెట్టును నరికి నేను ఆ చెక్కను తీసుకెళ్తాను అని అనుకుని తను వెళ్ళిపోతాడు. అది విన్న చెట్టు, అది చూసిన చెట్టు ఆనందపడుతుంది. ఎందుకు అంటే నన్ను నరికివేయలేదు. తను మంచివాడనుకుంటాను. వెళ్ళిపోయాడు తిరిగి అని అనుకుంటుంది. తరువాత మళ్ళీ ఒక వారం తర్వాత తను తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఆ చెట్టుని నరికివేయాలని ట్రై చేస్తాడు. అలా ట్రై చేసినప్పుడు దాని చెట్టు పైన ఎన్నో రకాల సీతాకోకచిలుకలు, రంగురంగుల సీతాకోకచిలుకలు, ఇంకా తేనెటీగలు అవి కూడా గూడుని ఏర్పరుచుకొని తేనెటీగలు తేనెను తేనె తట్టును అక్కడ ఉంచి అవి కూడా వాటి స్థావరాన్ని ఏర్పరుచుకున్నాయి. అదంతా చూసి తను అరెరే! నేను ఇప్పుడు ఈ చెట్టును నరికివేయడం ద్వారా ఆ తేనె తట్ట కింద పడిపోతుంది. దానివల్ల తేనె తట్టు కింద పడిపోతుంది. దానివల్ల ఆ తేనెటీగలనేవి వాటికి ఇల్లు లేకుండా పోతుంది. తరువాత ఈ బటర్‌ఫ్లైస్ సీతాకోకచిలుకలు కూడా ఇక్కడ ఎంతో ఆహ్లాదంగా తిరుగుతూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత అవి కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు నేను వచ్చి ఈ చెట్టుని నరికివేసి నేను ఆ చెక్కను తీసుకువెళ్తాను అని అనుకుంటాడు. తర్వాత ఏమవుతుందంటే
మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఈసారి నేను తప్పకుండా ఈ చెట్టుని నరికివేయాలి. నాకు ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలి త్వరగా నేను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని అనుకుంటూ ఆ చెట్టును నరకడం కోసం మళ్ళీ తిరిగి వస్తాడు. అక్కడ ఆ చెట్టును చూసి ఇంకా ఆశ్చర్యపోతాడు. ఇక ఈసారి నేను నరికి తీసుకెళ్ళడం అసంభవం అని చెప్పేసి తను అటు ఇటు గమనించి చూస్తే అక్కడ కుందేళ్లు తిరుగాడుతూ ఉంటాయి. ఉడతలు తిరుగాడుతూ ఉంటాయి. ఇంకా కోతులు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉంటాయి ఆ చెట్టు పైన. అది చూసిన రైతు అరెరే! నేను ఈ చెట్టుని నరికివేయడం ద్వారా వీటన్నింటికి కూడా నీడ అనేది లేకుండా పోతుంది. ఇవన్నీ ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నాయి. అలాంటిది నేను ఈ చెట్టును కొట్టివేయడం ద్వారా వాటికి వాటి నీడను దూరం చేసిన వాడినవుతాను. ఎన్నో ఎన్నో పక్షులు, ఎన్నో సీతాకోకచిలుకలు, ఎన్నో రకాల చిన్న చిన్న జంతువులు ఇక్కడ స్థావరాన్ని ఏర్పరచుకున్నాయి. వాటన్నింటికి కూడా నేను ద్రోహం చేసిన వాడినవుతాను కాబట్టి నేను ఈ చెట్టుని నరికివేయను. నేను ఈ చెట్టుని వదిలేస్తాను అని చెప్పి ఇంకొక చెట్టుని నరుకుదాము అని అనుకుంటాడు. అంతలోగా తనకు చాలా ఎండగా అనిపించి ఆ చెట్టు నీడకు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఆ చెట్టు నీడలో తనకు ఎంతో చల్లనైన వాతావరణము, ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది. అప్పుడు తను అనుకుంటాడు, అరెరే! ఇంత మంచి చెట్టుని నేను కొట్టేయాలి అనుకున్నాను, నరికేయాలి అని అనుకున్నాను. ఇలాంటి మంచి చెట్లను కాపాడాలి. ఎందుకనంటే ఇవి మనకు ప్రాణవాయువునిస్తున్నాయి, చల్లటి గాలినిస్తున్నాయి, ఎన్నో జీవరాశులకు నీడని ఇస్తున్నాయి. పండ్లు, పువ్వులు వీటన్నింటిని కూడా ఇస్తున్నాయి. ఆకలి వేస్తే ఆ పళ్ళను తెంపుకొని మనం మన ఆకలిని తీర్చుకోవచ్చు. ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఈ చెట్టుని నేనసలు ఎలా నరకాలనుకున్నాను. కాబట్టి ఇలాంటి చెట్లను ఇంకా పెంచాలి. అంతేకాని మనం నరకకూడదు అని తను తెలుసుకొని, నిజం తెలుసుకొని ఫైనల్‌గా తను తన స్నేహితులకు ఊర్లోకి వెళ్ళిన తర్వాత తన స్నేహితులకు, చిన్న పిల్లలకు అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఇలా వెళ్ళాను. కానీ ఎంతో పెద్ద చెట్టు, దానిపైన ఎన్నో పక్షులు, ఎన్నో రకరకాల జీవరాశులు స్థావరం ఏర్పరచుకున్నాయి. అది ఎంతో అందంగా కనిపించింది చెట్టు. అలాంటి చెట్లను మనం కాపాడుకోవాలి. వాటిని ధ్వంసం చేయకూడదు అని ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పాడు. అలా చెప్తూ అందరికీ మొక్కలు పెంచమని ఎంతో ప్రోత్సాహపరిచాడు. సో, మనం కూడా ఈ కథ ద్వారా ఒక నీతిని తెలుసుకోవాలి. ఒక చెట్టును నాటడం ద్వారా దాన్ని పెంచి, పెద్దది చేసి, పోషించి, దాన్ని పెద్దది చేసిన తర్వాత దాని పైకి ఎన్నో పక్షులొచ్చి నివాసం ఏర్పరచుకుంటాయి. దాని కింద మనకు ఎంతో నీడ దొరుకుతుంది. ఆ చెట్టు వల్ల మనకు ఆహారం దొరుకుతుంది. పువ్వులు, పళ్ళు, ఆక్సిజన్ మనకు ఎన్నో రకాల మందులను మనం చెట్ల ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. ఒక చెట్టు ఒక ఒక ఆకు దగ్గర నుండి, ఒక వేరు దగ్గర నుండి, ఒక కొమ్మ దగ్గర నుండి మనం ప్రతి ఒక్క అణువణువు కూడా చెట్టు యొక్క ప్రతి అణువు కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈవెన్ అది చనిపోయిన తరువాత కూడా చెట్టు కంప్లీట్‌గా ఆకులు వేయటము మానేసిన తర్వాత కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాత కూడా ఆ చెట్టు మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. మనం వంట వండుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్నిచర్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి చెట్టును మనం కాపాడుకోవాలి. ఇలాంటి చెట్లను మనం పెంచాలి. ఈవెన్ అది చనిపోయిన తర్వాత కూడా అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మనకు మంచే చేస్తుంది కానీ చెట్టు వలన మనకు ఎటువంటి ఆపద లేదు. కనుక ఎవ్వరు కూడా చెట్లను నరికివేయొద్దు. ప్రతి ఒక్కరూ మీరు చెప్పాలి. ప్రతి ఒక్కరికి తెలియజేయాలి.
ఎక్కడైనా చెట్లను నరికివేస్తుంటే ఆపాలి. ప్రతి ఇళ్లలోనూ, బళ్ళలోనూ, గుళ్ళల్లోనూ మొక్కల్ని పెంచాలి. వాటిని నరకకూడదు. మొక్కలను మనము మన సంస్కృతిలో వాటిని దేవతా వృక్షాలుగా మనం పూజించి, వాటి నుండి మనం పాజిటివ్ ఎనర్జీని పొందుతున్నాము. కాబట్టి అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెట్లను నరికివేయకండి. ఇంకొక 10 మొక్కలు నాటండి కానీ చెట్లను మాత్రం నరికివేయకండి. ఇంకా ఒక చిన్న సలహా చెప్తాను. మనం ఇంటికి ఎన్నో రకాల ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా! మ్యాంగోస్ తెచ్చుకుంటాము, ఇంకా సపోటా తెచ్చుకుంటాము, ఇంకా లెమన్స్ తెచ్చుకుంటాము. ఆహ్, లైక్ ఇంకా వేరే రకాల పనస పండు యొక్క విత్తనాలు కూడా మనకు అప్పుడప్పుడు మనం తెచ్చుకున్నప్పుడు అవి మన దగ్గర ఉండిపోతాయి. వాటిని డ్రై అయ్యే వరకు ఉంచి, ఎండలో ఉంచి, ఎండిపోయిన తర్వాత వాటిని మనం రోడ్డు పక్కన ఎక్కడైనా స్థలం ఉన్న దగ్గర మనం వాటిని నాటి ఉంచామంటే వర్షాకాలంలో అవి మొలకెత్తి ఒక పెద్ద చెట్టుగా మారే అవకాశం ఉంటుంది. వాటిని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో వెళ్లి చూసి. సో, ఇది నేను చెప్పాలనుకుంది. ఫైనల్‌గా అందరూ కూడా వృక్షాలను ఎక్కడైనా సరే వాటిని ప్రొటెక్ట్ చేయండి. ఎక్కడ చూసినా సరే వాటిని ప్రొటెక్ట్ చేయండి. నాటండి, పెంచండి. అందరికీ ఉపయోగపడేలా ఒక మంచి కార్యాన్ని నిర్వహించండి. మన మానవాళికి అది వృక్షం అనేది ఒక అమృతం లాంటిది. ఒక ఒక తోడు, నీడను అందించే చెట్లు అవి. కాబట్టి మీరు తప్పకుండా ఈ వర్షాకాలంలో మొక్కలను నాటుతారని ఆశిస్తూ ఉన్నాను. సో, నమస్కారం. కౌముది ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.